మొన్న జరిగిన పండుగలో 135 కేజీల గుండెను కొంతమంది చాలా ఈజీగా ఎత్తారు. ఒక్కొక్కరు దించకుండా 2-3 సార్లు కూడా ఎత్తారు. ఏంటి వాళ్ళు 3 సార్లు ఎత్తే మనం ఒక్కసారైనా ఎత్తలేమన్న డౌట్ వచ్చి ఎత్తడానికి మా బ్యాచ్ అంతా కలిసి నైట్ వెళ్ళాం. ఇక అరుణ్ గడు విశ్వరూపం చూపించాల్సిన టైం వచ్చిందని మనం కూడా పట్టుబట్టాం. ఇంతకి మన మొహాన్ని గుండె లేచిందా లేదో చూపిస్తా చూసేయండి. ముందుగా అందరికి నమస్కారం అబ్బా, నేను మీ అరుణ్. అసలు మ్యాటర్ ఏంటంటే మా ఊర్లో 2 డీజేలు పెట్టారంటే చూడడానికి మా ఫ్రెండ్స్ తో కలిసి వెళ్ళాం. అలా డీజేలు చూసి తిరిగి వస్తుంటే అప్పుడే ఈ గుండ్ల తాటు మైండ్ లోకి వచ్చింది. కుంపలకు వెళ్లే వాళ్ళం రైట్ సైడ్ తీసుకుని గుండ్లకు వెళ్ళాం. ఎక్కడో ఉన్న గుండను దొర్లించుకుంటూ ఒక సైడ్ కి తెచ్చుకున్నాం. ఈ గుండు వచ్చేసి ఎంకన గుండ. ఇది దాదాపు 150 నుంచి 160 లోపు ఉండొచ్చు అనుకుంటా. ఈ గుండును వచ్చేసి చాలా రేర్ గా ఎత్తుతారు. మేము ఇప్పుడు ట్రై చేసేది వచ్చేసి పాదాల గుండ. ఆ గుండుపై పాదాలు ఉన్నందుకే పాదాల గుండ అంటారు అనుకుంటా. ఇక మా ఫ్రెండ్ కూడా దాన్ని ఎత్తడానికి సిద్ధమయ్యాడు. అలా దాన్ని ఈజీగా లేపి చాలా ఈజీగానే తుబుక్కన పడేశాడు. ఇక అరుణ్ గానికి కూడా ఒక ఛాన్స్ ఇచ్చారు. ఓడి అమ్మ ఇదేంట్రా ఇంత ఈజీగా లేచింది అనుకున్నాను. మా కాళ్ళపై పెట్టుకుని నాకు తెలిసింది కాళ్ళు గద్ద నొడిగినాయి. అంతలోపే అయ్యగారు ఆ నొడుగుడికి తట్టుకోలేక కిందకు పడేశాడు అనుకోండి. మా ఫ్రెండ్స్ అంతా కలిసి ఈ మర్యాదని 4 గోడ్ల మధ్యలో ఉంచండ్రా, బయటికి వెళ్ళి ఎవడు చెప్పొద్దండ్రా అని చెప్పి మాటించుకున్నాం. మనము కొంటామా, మన ఊరోలే కాదు పక్క ఊరోళ్ళు కూడా చూడాలనే వీడియో పెట్టాం. మీ ఊర్లో కూడా గుండెలు లేపుతారా, ఎన్ని కేజీల గుండెలు లేపుతారో కామెంట్ చేయండి అబ్బా. ఇక ఈ వీడియోతో ఉంటాను అబ్బా. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. అంతవరకు ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బై బై.